కొన్ని గంటలలో తెలంగాణ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. టైమింగ్స్ కూడా మనకైతే వచ్చినట్టయితే తెలుస్తుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. తెలంగాణలో సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది. మనకి ఏదైతే క్వశ్చన్ వచ్చేసి ఏమైతే మార్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే మ్యాథ్సింగ్ యాడింగ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. చాలామంది స్టూడెంట్స్ అయితే దానివల్ల కూడా పాస్ అయినట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వెరీ యూస్ఫుల్ అన్నమాట. ప్రతి ఒక్కరైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది మనం చెప్తున్నమాట కాదు, మనకు ఈ యొక్క అప్డేట్ అయితే ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పేపర్ కరెక్షన్లో వచ్చేసి ఇంగ్లీష్ పేపర్లో వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ అయితే పాస్ అయినట్లయితే తెలుస్తుంది. వారికి అయితే మార్క్ యాడింగ్ కూడా చేర్చినట్లయితే తెలుస్తుంది అన్నమాట. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలే రేపు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చుడుతోనే మీ అందరికీ కూడా అఫీషియల్గా కానివచ్చు లింక్స్కి సంబంధించి మనమైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ కొట్టండి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలు అయితే విడుదల కానున్నాయన్నమాట. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగిన పరీక్షలు అయితే జరిగాయి. దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు అయితే ఎగ్జామ్స్ అయితే రాశారు. ఫలితాలు అయితే రానున్నాయి. ఇందుకోసం అయితే మనకు ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో క్రాషింగ్ అయితే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మీ అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. మనకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీ అందరికీ కూడా తప్పకుండానైతే అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. మినిట్ టు మినిట్ అయితే అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అయ్యిందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా ఏం చేస్తారంటే కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ని అయితే లైక్ చేయండి. అలాగే ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి పాస్ పర్సెంటేజ్కి సంబంధించి కూడా రేపటి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో అందరూ కూడా పాస్ అవ్వాలని అయితే కోరుకుందాం అన్నమాట మనం. సో ఎలా ఉంటుందో మరి చూడాలి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నట్టు